ఇరాన్ అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం మిగిలిన దేశాలకు దారుణమైన పరిస్థితుల్ని తెచ్చిపెట్టేలా ఉంది. ఓవైపు క్రూడ్ ఆయిల్ ఆగిపోవడం, మరోవైపు గ్యాస్ సరఫరాలో ఇబ్బందులతో మన దేశంలో కూడా ఇక్కట్లు ప్రారంభమయ్యాయి. పైకి ఎంత గంభీరంగా ఉన్నా చాలా దేశాల్లో ఇదే పరిస్థితి. అయితే ఇదే యుద్ధం నుంచి తమ ఉత్పత్తులకు డిమాండ్ పెంచుకుంటున్న దేశాలు ఉన్నాయి. ఇరాన్ ప్రయోగిస్తున్న డ్రోన్లను ఢీకొట్టేందుకు తమ అనుభవమే ఉపయోగపడుతుందని యుక్రెయిన్ ప్రకటించడం అందులో భాగమే. యుక్రెయిన్ అధ్యక్షుడు అలా ప్రకటన చేయగానే అరబ్ దేశాలు యుక్రెయిన్ డ్రోన్ల కోసం ఆర్డర్లు పెడుతున్నాయి. ఈ ఆయుధాల వ్యాపారం సంగతి ఎలా ఉన్నా యుద్ధం జరుగుతున్న తీరు, విస్తరిస్తున్న ప్రాంతాలు మాత్రం అందరిలో తీవ్రమైన ఆందోళనకు దారితీస్తున్నాయి. మరో రేంజ్కి చేరిన గల్ఫ్ వార్ బీభత్సంగా విరుచుకుపడిన అమెరికా ఇజ్రాయెల్ సేనలు, వెనక్కి తగ్గని ఇరాన్ థాయ్ షిప్పై దాడి. భారత్ వస్తున్న థాయ్ షిప్ ఇది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ వేదికగా భీకర పోరాటం. యుక్రెయిన్ డ్రోన్లకి పెరిగిన డిమాండ్. పదే పదే దుబాయ్ ఎయిర్పోర్ట్ ని టార్గెట్ చేసిన ఇరాన్. మంగళవారం అమెరికా ఇరాన్ కి సంబంధించిన కీలకమైన 16 మైన్ లేయింగ్ వెసల్స్ ని ధ్వంసం చేసినట్లు ప్రకటించింది. దీనికి ప్రతిగా ఇరాన్ రెచ్చిపోయింది. దుబాయ్ ఎయిర్పోర్ట్ ని టార్గెట్ చేసింది. ఆ తరువాత హర్మోజ్ జలసంధి రూట్లో భారత్ కి వస్తున్న థాయ్ కార్గో షిప్ పై దాడి చేసింది. దీంతో హర్మోజ్ వేదికగా భీకర పోరాటానికి నాంది పలికినట్లయింది. జలసంధిని మూసేస్తే ఇరాన్ని నాశనం చేస్తామని అమెరికా ప్రకటించగా, ఈ జలమార్గం నుంచి ఒక్క లీటర్ కూడా జారిపోనివ్వమని ఇరాన్ హెచ్చరించింది. హర్మూజ్ జలసంధి మూత, యుద్ధం మోత మొత్తం ఆసియా దేశాలకే శాపంగా మారుతోంది. ప్రపంచ చమురు వాణిజ్యంలో 4వ వంతు గణనీయమైన మొత్తంలో ఎల్ఎన్జీ, ఎరువులు ఈ సన్నని జలసంధి ద్వారానే రవాణా అవుతాయి. యుఎన్ కాన్ఫరెన్స్ ఆఫ్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ నివేదిక ప్రకారం ఈ మార్గంలో అంతరాయం కలగడమంటే ప్రపంచవ్యాప్తంగా ఇంధనం, రవాణా, ఆహార ధరలు ఆకాశాన్ని తాకడమే. చమురు ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరుగుతాయి. గ్యాస్ ధరలు పెరిగితే ఎరువుల ధరలు పెరుగుతాయి. వెరసి ఇవన్నీ కలిసి సామాన్యుడి కంచంలోని ఆహార ధరలను పెంచి ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రజల జీవనాన్ని దుర్భరం చేస్తాయి. ఇప్పటికే ఈ స్థితి దిశగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు తమ టార్గెట్లుగా అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐబిఎం, పలాంటిర్, ఎన్విడియా, ఒరాకిల్ సంస్థలను టార్గెట్ చేసుకున్నామని, రాబోయే రోజుల్లో అల్లకల్లోలం సృష్టిస్తామని ఇరాన్ వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు పెద్ద కలకలం రేపుతోంది. ఇజ్రాయెల్ నగరాల్లో మరియు కొన్ని గల్ఫ్ దేశాల్లో ఉన్న ఈ సంస్థల అనుబంధ కార్యాలయాలు, క్లౌడ్ సర్వీస్ మౌలిక సదుపాయాలను ఇరాన్ ధ్వంసం చేస్తే పరిస్థితేంటనేది ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. ఇదే సమయంలో ఇరాన్ ఐక్యరాజ్యసమితి తలుపు కూడా తడుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి తమ దేశంపై జరుపుతున్న సైనిక దాడుల్లో భారీగా పౌర మరణాలు సంభవిస్తున్నాయని ఫిర్యాదు చేసింది. ఫిబ్రవరి 28 నుంచి జరిగిన ఈ దాడుల్లో 1300 మందికి పైగా సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారని, సుమారు 9669 పౌర ప్రాంతాలు ధ్వంసమయ్యాయని ఐక్యరాజ్య సమితిలో ప్రకటించింది. ఈ క్రమంలో చోటు చేసుకున్న ఇతర పరిణామాలు గమనిస్తే అరబ్ దేశాలు యుక్రెయిన్ డ్రోన్లకి ఆర్డర్లు పెడుతున్నాయి. ఇరాన్ వదులుతున్న కామికాజ్ డ్రోన్లకు దీటుగా ఈ డ్రోన్లు వాడాలనేది వాటి ఆలోచన. స్వయంగా యుక్రెయిన్ అధ్యక్షుడే తమ అధికారులు యుఏఈ, సౌదీ, ఖతార్కి వెళుతున్నట్లు ప్రకటించారు. షాహెడ్ డ్రోన్లను కూల్చేయాలంటే అది కేవలం యుక్రెయిన్కే సాధ్యమని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఇరాన్ తయారు చేసిన ఈ డ్రోన్లనే రష్యా యుక్రెయిన్పై ప్రయోగించగా వాటిని తిప్పికొట్టిన చరిత్ర యుక్రెయిన్కి ఉంది. కాబట్టే ఇప్పుడు ఆ దేశ ఆయుధాలకు డిమాండ్ పెరిగింది. యుక్రెయిన్ తయారు చేసిన ఈ డ్రోన్లకు స్టింగ్ అని, బుల్లెట్ అని, ఆక్టోపస్ అని రకరకాల మాడ్యూల్స్ తో సామర్థ్యాలతో ఉంటాయి. గంటకి 300 కిలోమీటర్ల వేగంతో 3000 మీటర్ల ఎత్తున ఎగిరే సామర్థ్యం వీటి సొంతం కాగా, 25 కిలోమీటర్ల దూరంలోని డ్రోన్లనైనా ఇవి ఛేదించగలవు. అసలు గల్ఫ్ వార్ ప్రారంభానికి 6 నెలల ముందే అమెరికాకి యుక్రెయిన్ తన డిఫెన్స్ వెపన్స్ గురించి ఆఫర్ చేయగా దాన్ని అమెరికా పక్కన పెట్టింది. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో ఆ దేశం కూడా యుక్రెయిన్ అనుభవాన్ని యుద్ధరంగంలో వినియోగించుకోవాలని డిసైడ్ అయింది.
యుక్రెయిన్ షాహెద్ ఉరఫ్ జెరాన్ డ్రోన్లను ధ్వంసం చేసేందుకు సొంతంగా తయారు చేసుకున్న లో కాస్ట్ ఇంటర్సెప్టార్ డ్రోన్లను ఇప్పుడు ఇతర దేశాలకు పంపనుంది. అసలు 6 నెలల కిందే యుక్రెయిన్ ఇలా యాంటీ షాహెద్ డ్రోన్ కంబాట్ హబ్లను టర్కీ, జోర్డాన్, పర్షియన్ గల్ఫ్ దేశాల్లో నెలకొల్పాలని కూడా చెప్పిందట. ట్రంప్ ఈ దిశగా వర్కౌట్ చేయాలని తన టీంకి చెప్పినా వారు లైట్ తీసుకున్నారని యుక్రెయిన్ అధికారులు చెబుతున్నారు. యుక్రెయిన్ తయారు చేసిన ఈ డ్రోన్లను ఫస్ట్ పర్సన్ వ్యూ టైప్ కాగా ఓ పైలట్ తన మానిటర్లో ఈ డ్రోన్ల గమనాన్ని పరిశీలించవచ్చు. ఒక్కోటి $1000 నుంచి $2000 ఖర్చుతో తయారవుతాయి. నెలకి కొన్ని వేల స్ట్రింగ్, బుల్లెట్, ఆక్టోబస్ డ్రోన్లు ఇలా తయారు చేసే సామర్థ్యం యుక్రెయిన్కి ఉంది.